నమస్కారం. నేను డాక్టర్ వెల్లంకి శ్రీనివాసరావు, ఆయుర్వేద ఆనువంశిక వైద్యుడిని. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర మా క్లినిక్ ఉంది. మనకి సమాజంలో ఎక్కువ పీడిస్తున్న వ్యాధుల్లో వైరస్ల వల్ల, బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులు కొన్ని అయితే, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల వచ్చేవి షుగరు, బీపీ, అలాగే అంగస్తంభన సమస్య. మగవాళ్ళలో అంగస్తంభన సమస్య ప్రతి వయసులో 18 నుంచి 80 సంవత్సరాల వయసు వాళ్ళకు కూడా ఇదే సమస్య ఉంటుంది. మెడిసిన్స్ అడుగుతున్నారు కాల్ చేసి. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే, ఫస్ట్ థింగ్ ఆహార లోపం, రెండోది పొల్యూషను, మూడోది ఐడిల్ లైఫ్ స్టైల్. అంటే బద్ధకంగా ఏ పని ఎక్సర్సైజులు లేకుండా ఏదో డ్యూటీ చేసుకుంటున్నాం, పోతున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ బాడీకి? సెక్సువల్ డిసీజెస్లో ఎలాంటి ఇమ్యూనిటీ డౌన్ ఉంటుందో అలాగనే సెక్స్ ప్రాబ్లం, అంటే అంగస్తంభన లోపం, సైజు లేకపోవడం, మగవాళ్ళకి ఎక్కువసేపు నిలబడలేకపోవడం, గట్టి పడలేకపోవడం, అలాగే శీఘ్రస్ఖలనం, నిద్రలోనే కారిపోవటము, నీరులాగా కారిపోతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు చాలామందికి ఉన్నాయి. ఇంట్లో నలుగురు మగవాళ్ళు ఉంటే వయసు వచ్చిన నలుగురు మగవాళ్ళలో ఏదో ఒక స్థాయిలో ఈ సమస్య ఉంటుంది. దీనికి కారణం మంచి ఫుడ్ తీసుకోవట్లేదు, డైట్ బాగుండట్లేదు. ఏది దొరికితే అది, రుచి ఏదనిపిస్తే అది తింటున్నారు తప్పితే, ఇది మన శరీరంలో బలాన్ని పెంచుతుందా, రక్తాన్ని వృద్ధి చేస్తుందా, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుందా లేదా, హార్మోన్స్ యాక్టివ్గా వస్తున్నాయా లేదా, ఇవి చెక్ చేసుకోలే. ఎట్లా తింటున్నారు, ఏదో నోటికి వచ్చింది, రుచిగా ఉంది, తిన్నామా, అయిపోయింది. కాబట్టి శరీరానికి, అంటే మన బాడీలో ఏదైతే బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుందో, ఎందుకంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయితేనే హార్మోన్స్ బాగా యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేసే ఆహారము అంటే న్యాచురల్ ఫుడ్. ఆకుకూరలు, కూరగాయలు, బీట్రూటు, క్యారెట్, టమాటో, చెరుకు రసం, బత్తాయి రసం, క్యారెట్ జ్యూసులు, ఇట్లాంటి బీట్రూట్ జ్యూసెస్, నాట్ కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్స్ తీసుకోమాకండి, బాడీకి ఏ విధమైన ఉపయోగం లేదు. ఇలాంటి మంచి ఫుడ్ తినండి. జంక్ ఫుడ్ అంటే బిర్యానీ జంక్ ఫుడ్లోకి రాదు, కానీ లిమిట్గా తినాలి. శరీరంలో బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కావాల్సిన ఇమ్యూనిటీని పెంచే విటమిన్స్, అలాగే ఔషధ విలువలు కలిగిన మసాలాలు కూడా బిర్యానీలో ఉంటాయి, నో ప్రాబ్లం, తినొచ్చు. నూడిల్స్ తినకూడదు. అలాగే జంక్ ఫుడ్, బేకరీ అంటే రోగశాల, అంటే రోగాలను పుట్టించేది. బేకరీ ఐటమ్స్ తినమాకండి. మీరు 18 ఏళ్ల కుర్రోళ్ళకి కూడా ఈ సమస్య ఎందుకు రావాలి? ఇంకో కారణం హస్తప్రయోగం. 18 ఏళ్ల కుర్రోళ్ళకి న్యూట్రిషన్ కూడా పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు, అన్నీ బాగానే తింటుంటారు. 50% ఒంటికి పెట్టినా కానీ పర్లేదు, వయసు రీత్యా గట్టిగానే ఉంటారు. కానీ వాళ్ళకు వస్తున్న అసలు సమస్య ఎక్కడొస్తుంది? కొంచెం అంగస్తంభన ఫీలింగ్ కలగంగానే ఫోన్ చేతిలో ఉంటుంది, స్మార్ట్ ఫోన్ సైట్లు చూడటం, ఈ బూతు బొమ్మలు చూసుకుంటూ హస్తప్రయోగం చేయటం, రోజుకి 10 సార్లు చేస్తాడంట. మొన్న ఎవడో చెబుతున్నాడు, వాడికి 20 ఏళ్ళు గట్టిగా. 10 సార్లు చేయింది నాకు నిద్ర పట్టదు సార్ అంట. ఇలా ఎన్నిసార్లు కొట్టుకుంటే అంత నాశనం అయిపోయింది నీ బాడీ. అంగము, యోని అనే ఒక మెత్తటి కుషన్స్ మధ్యలో నడిస్తేనే మీకు ప్లెజర్ వస్తుంది, ప్రెజర్ రాదు. చేత్తో కొట్టుకుంటే ప్రెజర్ ఇస్తుంది, నరాలు సన్నబడిపోతాయి. అలాగే అంగంకి బ్యాక్ స్ట్రోక్ వల్ల నరాలు నజ్జుగా అవుతాయి, డ్యామేజ్ స్థాయికి వస్తూ ఉంటాయి, వీక్ అయిపోతాయి. అంగం స్తంభించడానికి నిలబెట్టాల్సిన ఆ నరాలు, అంటే ఆ నెర్వస్ 2 పైన ఉంటాయి అంగం మీద, ఆ 2 కూడా బలం లేక బలహీనంగా ఏలబడిపోతూ ఉంటుంది. వీడికి ఎంత కోరిక కలిగినా కానీ అంగం స్తంభించదు. ఎదురుగా పెద్ద అందగత్తి ఉన్నా కూడా అంగం స్తంభించదు. సో ఎంత వయసు తక్కువడు, 15, 18, 20 ఏళ్ళ కుర్రోళ్ళకి మంచి టెంపర్ ఉంటుంది, వాళ్ళకు కూడా అంగం స్తంభించదు. కారణం ఏంటంటే అంగస్తంభన. ఎంతో విలువైన శరీరానికి చివరి న్యూట్రిషన్లో 7 దశల్లో చివరి స్థాయిలో తయారయ్యే అత్యుత్తమమైన ప్రోడక్ట్ ఏంటి అంటే ఒక పదార్థం వీర్యం. ఇది చాలా విలువైంది. దీన్ని వేస్ట్గా హస్తప్రయోగం ద్వారా బయటికి పంపించేస్తున్నారు. అదే శరీరంలో ఉంటే మీ శరీరానికి బలాన్ని ఇస్తుంది. చూడండి, యోగులు వాళ్ళు వీర్యాన్ని వెనక్కి పంపిస్తారు, శరీరం వాళ్ళది ఇంకా అత్యుత్తమంగా తయారవుతుంది. అలానే యోగులుగా ఉండమని నేను చెప్పట్లేదు, కానీ వేస్ట్ చేయకండి, చేత్తో కొట్టుకోవద్దు. హస్తప్రయోగం కంటే నచ్చిన పార్ట్నర్తో సెక్స్ చేస్తే కూడా ఇలాంటి సమస్య రాదు.
జాగ్రత్తగా. కాబట్టి హస్తప్రయోగం అనేది చాలా పెద్ద ప్రమాదకరంగా ఇవాళ పరిణమించింది. పోర్న్ సైట్లు చూడటం, హస్తప్రయోగం చేయటం మానకపోతే రేపు మీ భార్యలు మీ దగ్గర కాపురం చెయ్యరు. ఇప్పుడు ఇదివరకు అమ్మాయిలు ఇట్లాగా ఓపికగా భర్తే దైవము, కొద్ది రోజులకి చక్కబడిద్దిలే పరిస్థితి అని ఎదురు చూడట్లేదు. 3 రోజులు చూసి ఇంక పనికిరాడని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి మన దగ్గర. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోండి, డైట్ బాగుండాలి, రోజు గంట ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి. అలాగే మెడిటేషన్ చేసి మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకుంటే హార్మోన్స్ యాక్టివ్గా ఉంటాయి. అలాగే అంగస్తంభనకు కూడా మెడిటేషన్ బాగానే పనిచేస్తుంది. కాబట్టి డైటు, ఎక్సర్సైజు, మెడిటేషను, మెడిసిన్ ఈ 4 పాటిస్తే మీకు అంగస్తంభన సమస్య కంప్లీట్గా క్లియర్ అయిపోయి పూర్వస్థితికి చేరుకోవచ్చు. అలాగే సైజు కూడా, అంగం సైజు కూడా పెంచుకోవచ్చు.